హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే పాలకూర కర్రీ రెసిపీ చూసేద్దామండి. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసి పోపులు జీలకర్ర వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగానే అయిపోతుందండి కర్రీ. నెక్స్ట్ అయితే ఈ విధంగా వెల్లుల్లి బాగా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రై రెసిపీస్లోకి వెల్లుల్లి చాలా బాగుంటుంది కదా, అలానే హెల్త్కి కూడా మంచిది. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న పాలకూర వేసేయడమేనండి ఇందులో. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఉల్లిపాయ వేగిన తర్వాత వెల్లుల్లి వేసాక టొమాటో కూడా యాడ్ చేశాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చండి టొమాటో, ఎందుకంటే పాలకూర టొమాటో కలిపి వండితే కిడ్నీలో స్టోన్స్, ఆక్సిలేట్స్ ఫామ్ అవుతాయని అంటూ ఉంటారు కదా. సో మీకు నచ్చకపోతే ఇది స్కిప్ చేసేయచ్చు. మనం ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ వండుతాం కదండి ఇలాంటి రెసిపీస్. సో నేనైతే వేసాను, మీకు నచ్చకపోతే వేయొద్దు టొమాటోని. ఇది కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత పాలకూరను అయితే వేసేయాలి ఇందులో. మనం ఇందాక టొమాటో వేసినప్పుడే ఉప్పు, పసుపు, కొద్దిగా కారం వేసామన్నమాట. తర్వాత సరిపోకపోతే చూసుకొని కర్రీ మనకు అవుతూ ఉండగా యాడ్ చేసుకోవచ్చు, ఉప్పు అయినా కారం అయినా. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసిన ఉల్లిపాయ, టొమాటో పోపు ఏదైతే ఉందో అదంతా కలిసే విధంగా. కాసేపు మూత అయితే పెట్టుకోవాలండి. వాటర్ అనేది న్యాచురల్గా వచ్చి ఉడుకుతుంది అన్నమాట. కర్రీ అంతా మనకి కిందకి దిగిపోతుంది, ఈ విధంగా దగ్గరగా అయిపోతుంది అన్నమాట. మీకు ఈ స్టేజ్లో ఉప్పు, కారం సరిపోనట్టు అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఈ టైప్ కర్రీస్కి కారం అనేది ఎక్కువగా ఉంటే బాగుండదండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కారం అయితే సరిపోతుంది అన్నమాట. న్యాచురల్గానే వాటర్ వచ్చి మెత్తగా ఉడుకుతుంది అన్నమాట, చాలా మెత్తగా. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనం అలా అన్నంలో కలుపుకొని తినేయచ్చు అనమాట. ఇంక మనకేం అవసరం ఉండదండి రసం కానీ ఏమి. ఎప్పుడు పప్పుతో కాకుండా ఇలా ఒకసారి కర్రీలా కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.